హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మోతీచూర్ లడ్డు చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు శనగపిండి, పంచదార, యాలకుల పొడి, ఫుడ్ కలరు, జీడిపప్పు, నెయ్యి కావాల్సిన పదార్థాలండి. నేను ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నానండి, పావు కేజీ పంచదార తీసుకున్నాను. 2 గ్లాసులు అయితే మనం ఏ గ్లాస్తో కొలుసుకుంటామో ఆ గ్లాస్తోనే పంచదార తీసుకోవాలి, శనగపిండి తీసుకోవాలండి సమానంగా. నేను 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను, అందులో కొంచెం ఉప్పు వేసి కలిపానండి. ముందుగా శనగపిండిని జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత పిండిని పలుచగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాదు, మరీ పలుచగా కాదు, అలా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టి వేడెక్కిన తర్వాత అవి బూందీ గరిటె లేకపోయినా ఇలా గరిటెతో వేసుకోవచ్చండి. వేసుకొని అవి వేగిన తర్వాత బాగా చల్లారాలండి. అవి బాగా చల్లారినాక తీసుకొని పక్కన పెట్టిన తర్వాత బాగా చల్లారాలండి. చల్లారినవి చిన్న చిన్న పీసులుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. వేగిని తీసి బౌల్లో పెట్టుకోవాలండి. వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగా పట్టుకొని ఒక బౌల్లో పోసుకోవాలి మొత్తం పట్టుకునే మొత్తము. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 గ్లాసులు పంచదార పోసి 2 గ్లాసులు వాటర్ పోయాలండి. పోసి పొయ్యి మీద పెట్టాలండి. పొయ్యి మీద పెట్టించి పంచదార బాగా ముదురు పాకం రానవసరం లేదండి. కొంచెం వేలు పెట్టి ఇలాగంటే జిగటగా ఉండాలి. జిగటగా ఉన్నప్పుడు అంతవరకు వస్తే చాలండి. తర్వాత జీడిపప్పు వేయించుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. నేను ఫుడ్ కలర్ అయితే రెడ్ కలర్ అనుకున్నాను, కానీ అది ఆరెంజ్ కలర్ ఇచ్చారు, అందుకని ఉన్నదే వేయాల్సి వచ్చింది. 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలండి. యాలకుల పొడి కూడా వేయాలండి. పాకం వచ్చే వరకు, మరీ ముదురు పాకం కాకుండా జిగటగా వచ్చే వరకు చేయి పట్టుకుంటే 2 వేళ్ళు జిగటగా ఇలా అయ్యేటట్టు చేసుకోవాలండి. తర్వాత ఆ మిక్సీ పట్టిన పౌడర్ని అందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి. పాకంలో కలిసే వరకు బాగా దగ్గరికి రావాలి. ఎల్లు ఎలా అయింది? బాగా దగ్గరకు రావాలండి. ఇంకా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం దగ్గరకు రావాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఉండలు చేసుకొని ప్లేట్లో పెట్టుకొని దాని మీద జీడిపప్పు డెకరేషన్ చేసుకోవాలండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. కొత్తగా చేస్తున్నామండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.